ఓకే, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పొలక్సా. సో ఇప్పుడు వీడియో వచ్చేసి మొన్న రీసెంట్గా ఏదో ప్రాంక్ చేసింది కదా మా వైఫ్, నేను ఏదో అమ్మాయితో మాట్లాడుతున్నా అది ఇది అని చెప్పేసి. సో దానికి రివెంజ్ ప్లాన్ చేద్దామని నేను వెయిట్ చేస్తున్నా. ఐడియా వచ్చింది ఇప్పుడు. సో ఏంటంటే షీఈ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. ఐ విల్ కాల్ హర్, ఓకేనా? నేను కొంచెం క్లోజ్గా మాట్లాడినట్టు చేస్తా. నాకు తెలిసి షీ విల్ రియాక్ట్, 100% రియాక్ట్ అవుతుంది. కెమెరా అక్కడ పెట్టేస్తా. ఇట్స్ ప్రాంక్ ఆనర్. జెన్యున్లీ మాటలు అయితే కొంచెం ఓవర్లాప్ అయిపోతాయి, ఎందుకంటే రా వీడియో కదా, అంటే వీడియో ఉన్నట్టు తెలియదు కాబట్టి ఎట్లా వస్తుందో అని భయం అవుతుంది. వేసుకుంటారు బ్రో గర్ల్స్, ఇంట్లో అమ్మాయిలు ఇట్లాంటి టాపిక్స్లో అయితే పిచ్చి లేపుకుంటారు. సరే, కొంచెం ఓవర్ పొజెసివ్ కాబట్టి మా వైఫ్ ఇంకొంచెం ఎక్కువ రియాక్ట్ అవ్వచ్చు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసళ్ళ పండుగ. ఐ థింక్ ద వీడియో ఈస్ గోయింగ్ టు బీ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. చూద్దాం ఎలా అవుతుందో. ఏదన్నా ఆర్గ్యుమెంట్ జరిగి తర్వాత అప్సెట్ అవుతుందా, కొప్పడుతుందా, ఆ టైంలో ఎక్కువ మరీ సీరియస్ అయిపోయిందంటే చెప్పేసాం ర్యాంక్ అని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూద్దాం ఎట్లా అవుతుందా. స్టే ట్యూన్. సో ఇప్పుడు ఏంటంటే మైక్ పెట్టుకున్నట్టు కూడా అర్థం కావద్దు, అందుకే ఇది ఇంకొక మైక్ సెట్ చేసిన. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్కి అయితే కాల్ చేద్దాము. ఇప్పుడే స్నానం చేసి వచ్చిందన్నమాట. భయం అవుతుంది. హలో బడి, నేనే. నువ్వే తెలుసు నాకు, చెప్పు. సరే, తిన్నావా? తినలేదు. ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? నేను సూపర్ ఉన్నా, నువ్వు ఎట్లున్నావు? బాగానే ఉన్నా. ఎట్లుంది స్కూల్? సూపర్ ఉంది స్కూల్. నేనంతా బిజీ ఉన్నట్టున్నారా? దేనికి? అదే నిన్న కాల్ చేసిన బిజీ ఉండే కదా నువ్వు. మొన్న కాల్ చేస్తాను, నిన్న కాదు. మొన్న కాల్ చేసినప్పుడు బిజీ ఉండే. మొన్న టీచర్స్ డే ఉండే కదా, సో మొన్న బిజీ ఉండే. నిన్న కూడా కొంచెం బిజీ ఉండే. ఇవాళ కూడా బిజీ. స్కూల్లోనే ఉన్నా, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు స్కూల్ ఉందా ఇవాళ? గణేషుని పెడతాం కదా పూజకి. అచ్చా, ఓకే. స్కూల్లో గణేషుని పెడతాం. సో పూజ ఇప్పుడే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో చేసుకోవాలి ఇంకనే. ఎట్లున్నారు పిల్లలు, బాగున్నారా? బాగున్నారు. మీ పిల్లలు బాగున్నారా? ఇద్దరు ప్రిన్సెస్ క్యూటీస్. I'll tell you something. మమతకి 2 కూతుర్లు, నీకు 2 కూతుర్లు, నాకు 2 కూతుర్లు. ఒకే పిచ్చి డాలీకి ఒకదానికి 2 అబ్బాయిలు. డాలీకి అబ్బాయిలు రా? ఓకే. 2 అబ్బాయిలు డాలీకి. నేను మొత్తం బయటకి ఎత్తేస్తా. సరే, ఏం లేదు, మిస్ అవుతుండే యాక్చువల్లీ నేను. ఎందుకు? ఏమి మొన్న గుర్తొచ్చినావు, మస్తు రోజులు అయింది. సరే, ఒకసారి ఫోన్ అనే చేద్దాం, కలుద్దాం అన్నట్టు. నన్ను ఎంతసేపు నుంచి పెట్టిన? 1.5 ఆల్మోస్ట్ 2.5 గంటలు అడుగుతున్నా నేను కేసు లో ఒక్కదాన్ని. నేను కలవను, నేను రాను. నా కోసం అట్లా వెయిట్ చేసి ఎవరు దొరుకుతారా చెప్పు? రాను, నేను రాను. నువ్వు కాకపోతే ఎవరు వెయిట్ చేశారు పొట్టి నా కోసం చెప్పు? ఏమని అంటే ఇంటి కోసం 10 years వెయిట్ చేస్తే నా కోసం 2 గంటలు వెయిట్ చేయవా అని డైలాగ్ వేస్తాను. నాకు తెలిసి అంతే మామ. మరి అంతే మామ, నాకు తెలుసు మామ. కలుస్తాను కానీ ఎప్పుడనేది మేము డిసైడ్ చేస్తాం. సరే డిసైడ్ అయితే ఎట్లా? మీ ఆయన ఎట్లా? బాగుండు. మా ఇంట్లో పూజ ఎక్కడ తింటా వినాయక చవితికి. అచ్చా, ఎప్పుడు 9 days తినవా? ఇక నువ్వు 9 days ఏమో పెడతారు కదా? 9 days ఏం కాదు, either 5 days either 3 days నాన్ వెజ్ తినను. అంతే. తింటా రైస్ అన్ని తింటా, నాన్ వెజ్ తినను. ఎన్ని రోజులు పెడుతుర్రా ఈడ దాని మీద? స్కూల్లో ఎన్ని రోజులు పెడుతుర్రు? స్కూల్లో 5 days. అచ్చా. ఇంకా చెప్పాలి. ఇంకా ఏముంది, ఏం లేదు. మిస్ అవుతున్నావా నన్ను? ఎందుకు? ఇట్లనే అవుతావు కదా. ఏమైతలే, నాకు నీకు కొంచెం ఆలోచన టైం కూడా ఉంటుంది అనుకుంటున్నావాడా? అంత లేదు, ఫుల్ బిజీ. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ 24/7. ఆహా, సంపేసినావు పో.
అట్లుంటే నేను నీ ఫోన్ నిజంగా నేను అంత బిజీ ఉన్నాక నీ ఫోన్ కూడా అటెండ్ చేసిన అంటే అండర్స్టాండ్ దట్ హౌ మచ్ ఇంపార్టెంట్ యు ఆర్. ఆఫ్ కోర్స్ మామ, బచ్పన్ కా దోస్తాను ఎట్లుంటా మళ్ళీ మరి బచ్పన్ దోస్తాను ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. ఇప్పుడు నరేష్ గారు అడుగుతాడు నేను, అరే ఏమన్నా మీరు మంచిగానే కాంటాక్ట్ ఉన్నారు నన్ను దేక్తలేరు అని. ఒకసారి మాట్లాడు మనం, అప్పుడు ఎంత తెచ్చారో చెప్తాను. సరే మరి జాగ్రత్త వెళ్ళు నువ్వు, మరి మళ్ళీ మాట్లాడతలే. సరే సరే బాయ్. బాయ్ రా. ఫ్రెండ్ ఇట్లనే హాలిడే ఫ్రీ టైం క్యాజువల్ కాల్. మొన్న ఫోన్ చేసిండే బిజీ ఉన్నారా మళ్ళీ మాట్లాడతా అన్నది. ఇట్లనే ఫోన్ చేసి మిస్ అవుతున్నా అని చెప్పి చేసిన. ఇక అయ్యో ఒకళ్ళు మిస్ అయ్యేది ఏముంటుంది ఇక దోస్తాను అన్నప్పుడు ఇక ఒకరికి ఒకళ్ళు మిస్ అవుతారు అట్లా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనా? ఫ్రెండ్షిప్ అంటే నేను మిస్ అయ్యేది ఏముంది, షీ విల్ మిస్, ఐ విల్ ఆల్సో మిస్ కదా, ఏముంది దాంట్లో. తెలుసా ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. నాకు తెలిసి నీకెవరు ఫ్రెండ్స్ లేరు కదా. అట్లని కాదు, నాకున్నారు నీకు లేరు అట్లా. ఉన్నారా ఎవడాడు మళ్ళా? నాకు తెలియకుండా ఎవరు లేడు, నీకు తెలిసి చాలా మంది ఉన్నారు. నాకు బచ్పన్ కాదు వస్తాను చిన్నప్పటి నుంచి తెలుసు. ఏమైతుంది మాట్లాడితే, ఏం మాట్లాడే క్లోజ్ అంటే ఏముంది, ఏం కాదు. అది 60 వచ్చిన తర్వాత కూడా ఫ్రెండే అవుతుంది. ఇగో నీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, అప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే నేను ఏమైనా అనుకోనేమో, కానీ ఫ్రెండ్సే లేరు. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడినా అని చెప్పేసి నువ్వు కూడా ఫోన్ చేసి మాట్లాడతా అంటే దౌడ లూజ్ అయిపోతుంది. నేను మళ్ళా దౌడ ఎందుకు లూజ్ అవుతుంది? ఎందుకు 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 ఫ్రెండ్ బా ఫ్రెండ్ నాకు కూడా ఉన్నారు మరి. చిన్న మంచిగా ఉండదు, మంచిగా నీకు అసలే ఉండదు. నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిరా మా ఫ్రెండ్స్? నీకెక్కడి నుంచి వచ్చిరా ఫ్రెండ్స్? ఉన్నారు కదా, నాకు కూడా ఉన్నారు. నాకు ఎప్పుడు చెప్పలే కాలేజ్ లో గర్ల్స్ స్కూల్ లో చదువుకోలే. నేను కూడా కో ఎడ్యుకేషన్ లో చదువుకున్నా. సరే సరదాగా ఒక్కరి పేరు చెప్పు నీ ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలా? ఒక్కడి పేరు కూడా తెలియదు. చెప్పనా? చెప్పు. చచ్చిపోతా మళ్ళా చెప్తున్నా. చెప్పవే బిడ్డ ఏందో బిడ్డ. నాకు ఇప్పటివరకు అయితే ఎప్పుడు చెప్పలే. విజయ్ అనే ఫ్రెండ్ అయితే విజయ్ ఫ్రెండ్ కాలేజ్ లో చెప్పు. అయితే సరే ఓకే, విజయ్ ఫ్రెండ్ కాలేజ్ లో ఓకే, నో ప్రాబ్లం. అయితే ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలా? అంతే క్లోజ్ మాట్లాడతా అంటున్నా. నా దగ్గర ప్రాబ్లం ఉందా లేదా? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నా? నువ్వు ఎవరితో మాట్లాడవు కదా. నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఫ్రెండ్ కదా. నాకు కూడా ఫ్రెండ్ కదా. నీకు ఫ్రెండ్ కాదు కదా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు కదా. రియల్ టైంలో నీకు నిజంగానే ఒక ఫ్రెండ్ క్లోజ్ ఉండి నువ్వు ఫ్రీగా మాట్లాడుతున్నావు అంటే మేబీ నేను వేరేలాగా ఆలోచిస్తానేమో, కానీ నేను మాట్లాడుతున్నా కాబట్టి నువ్వు కోపం తెచ్చుకొని మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు. క్యాజువల్ గా మాట్లాడాలనుకుంటున్నా. చాలా క్యాజువల్. నువ్వు ఎట్లా మిస్ అయ్యి కలుద్దాం అనుకొని ఫిక్స్ అయ్యావు. నేను హలో తెలుసా 15 years అయింది ఇంటర్లో. అయితే అసలు అలా ఏడుంటారో ఏం పేరు తెలుసా? నాకు తెలుసు, ఈ పిల్ల తెలుసు, వీళ్ళ ఆయన తెలుసు, వీళ్ళ పిల్లలు తెలుసు, ఈ స్కూల్ తెలుసు, అన్ని తెలుసు. చూపిస్తా వాడిని. వాడు అరే మా దగ్గర ఫ్రెండ్షిప్ ర్యాప్ అది చిన్నప్పటి నుంచి. ఎంత ర్యాప్ తెలుసా? నువ్వు కంపారిజన్కి వచ్చి కుళ్ళు జోకులు వేయకు ఇక్కడ. కుళ్ళు జోకులు వేసే అవసరం నాకు లేదు నీతో. లేకపోతే మోసుకో. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అట్లనే మాట్లాడినా అనుకో నీకు నచ్చాయి. ఫ్రెండ్స్ ఓకే యాక్సెప్ట్, కానీ ఎంత మాట్లాడాలా, ఎంత క్లోజ్ గా మాట్లాడాలి అంతే మాట్లాడాలి. లేకపోతే మంచిగా స్లో పాయిజన్ ఇచ్చేస్తా. ఓవర్ క్లోజ్ మాట్లాడింది ఏముంది ఇక్కడ చెప్పు. పొట్టి
సీరియస్లీ పొట్టిదే. ఏంది అని మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయ్యి రారా పోరా మామ అనుకోరా, ఇది కూడా అంతే. నీకు నచ్చకపోవచ్చు, బట్ జెండర్ వైజ్ మేము ఆలోచించి ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ బై జెండర్, ఇట్స్ బై ఇమోషన్. ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ బ్రో, దట్స్ ఇట్. ఫ్రెండ్స్ నాకు ఉంటారు, కాకపోతే నువ్వు నీ లిమిట్లో ఉండాలి, ఎక్కువ చేయదు. నీకు అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఎట్లాగో ఉండరు, కాలు ఇరగొడతా కాబట్టి. అప్పుడు ఏంటంటే మేబీ ఆ ఫ్రెండ్షిప్ కోసం నేను ఫోన్ డేవిడ్ ఆడు ఉండే చూడు, చనిపోయింది చూడు పిల్లగాడు పాపం, గుర్తుందా? ఆడుంటే మేబీ కొంచెం ఫ్రీగా ఉండనిస్తుండే కాబట్టి. ఆ రియలైజేషన్ ఉంది కదా, మరి ఎందుకే గెలుక్కుంటావు? ఎంత హ్యాపీగా ఉందో నాకు అది సంగతి. అదైందా అసలు కరెక్ట్గానే కాదు. ఏమైందా? బాయ్స్కి ఏమో ఫ్రెండ్స్ ఉండొచ్చు, మాట్లాడచ్చు. గర్ల్స్కి ఏమో ఫ్రెండ్స్ ఉండొచ్చురా, ఎవరు ఉండొద్దు అన్నారు, కాకపోతే బ్యారియర్లో కూర్చోవాలి. బ్యారియర్ కాదురా, ఫ్రెండ్స్ బాయ్స్ గర్ల్స్కి బాయ్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే బాయ్స్కి ఉన్నారు కాబట్టి గర్ల్స్కి ఉండాలనే కండిషన్ ఉంది, అది బాగా. అది నేను కండిషన్ లా కాదు, నీకు ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇట్లా మాట్లాడినావు కదా, నేను మాట్లాడితే నీకు ఎట్లుంటుందా అన్నది నాకు కావాలి. ఎట్లుంటుంది అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తా అని కాదు, నాకు ఫ్రెండ్స్ కావాలని కాదు, నాకు అసలు థాట్ రాదు. అదే ఎట్లుంటుంది ఇప్పుడు నేను మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే ఉన్న పలంగా హ్యాండిక్యాప్ అవ్వడం అట్లాంటి మేబీ. అరే తుప్పా చదవా, నేను కూడా అట్లా చేతులు పిలిస్తే చాలు పిలువనా అంట. అదే ఓకే, బట్ నువ్వు వేరే యాంగిల్ అయినా వాళ్ళు కొట్టినా పడతారు వాళ్ళు. ఫ్రెండ్షిప్ ఓకే, సరే ఇంకొకసారి అయితే అట్లా మాట్లాడు, నచ్చదు. ఇంకొకసారి అట్లా మాట్లాడక నచ్చదా? ఏం కాదు లేరా, చిట్టి ఫైన్. ఏం కాలేదు అని చెప్పేసి నేను అనుకోను, ఏం కాదు నేను అనుకోవాలి. రిమోట్ ఇక్కడి నేను నాతో మాట్లాడక ఈరోజు అంతా మాట నచ్చదు, వైబ్స్ నచ్చుతుంది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? ఎందుకు నచ్చుతలే చిన్న 24 hours నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఇదేంది ఇది నేను చూడలా. తర్వాత నువ్వు ఇంట్లో ఉండంగానే నేను స్పీకర్ పెట్టే నీ ముంగట్నే మాట్లాడుతున్నానంటే నేను తప్పు అనే పాయింట్. అదే అంటున్నా నేను సీక్రెట్ గా బయటికి పోయి సైలెంట్ గా మోడ్లో పెట్టుకొని చెప్తున్నా, అట్లా లేదు కదా. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వెన్ యూ ఆర్ అవైలబుల్ ఇన్ ద హౌస్, నీ ముంగట్నే స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అదే నాకేమనిపించింది అంటే ఒక 24 hours నాకు నీతో మాట్లాడలేదు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బేసిక్గా ఏంటంటే నీకు గాలింది అంతే కదా, నీకు గాలింది, నేను ఫ్రీగా అట్లా అంటే ఇట్ హ్యాపెన్స్ అవుతుంటుందిలే మనుషులకి. మిస్ అవుతున్నావు చిన్న, ఎవరైనా అవుతారు చిన్న. మిస్ అవ్వడం అంటే ఏంటంటే అది బూతు కాదు. మిస్ అవ్వడం అంటే ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ దట్ వి హావ్ బీన్ మెట్. సో ఏంటంటే గుర్తొచ్చినప్పుడు అరే కలిస్తే బాగుండు అట్లా మిస్ అవుతున్నా అనే పాయింట్. అర్థమైందా? అంతకు మించి ఇంకేముందిరా. నాతో మాట్లాడుకోవాలి. అంజలి ఫ్రెండ్ అంజలి ఉండాలి, ఫ్రెండ్స్ ఉంటారు కదా బ్రో. సరిపోలే ఇప్పటిదాకా ఒక ఫ్రెండ్తో మాట్లాడు. మస్తు మంది ఉంటారు ఫ్రెండ్స్, మస్తు మంది. నాకు చిన్న మంచిగా ఉండదు చెప్తా. ఫ్రెండ్షిప్ గుట్లి ముఖం దానా, ఫ్రెండ్షిప్ అయింది ఏంది నాకు అవసరం లేదు, అట్లా చూడొద్దు నేను మెసేజ్. ఐఎమ్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ ఐఎమ్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ పీపుల్. ఆఫీస్ ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పటి నుంచి కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ ఉంటారు, మస్తు మంది ఉంటారు బ్రో. మరి తప్పు చేసిన రోజు మాట్లాడు, నిలబెట్టి నరకుడే ఉంటుంది. అదే నువ్వు నన్ను నరకచ్చు, యూ హ్యావ్ ఆప్షన్. ఉండొద్దు. అదే అదే బాయ్స్ మంచోళ్ళు ఉంటారు అబ్బా బయట, బాయ్స్ మంచోళ్ళు ఉండరు బయట. ఎవ్రీబడి ఈజ్ నాట్ మరి నేను కూడా సేమ్ అట్లనే అనుకోవచ్చు. ప్రాబబ్లీ నాలాంటి చాలా రేర్ పీస్లు ఉంటారు బ్రో, దట్ ఈస్ దేర్. అదైతే నిజం.
ఎందుకంటే రియల్ టైంలో మనం చాలా మంచోళ్ళమే. నీ బొందరా నీ బొంద. ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం కాదు. సరే చెప్పు. మనం మంచి చెప్పాలా? మంచోళ్ళు అని చెప్పు, ఏముందిలే. కాదు. మంచోని కాదా? సరే చాలా సరే ఎక్కువ టైం తీసుకో. 2 అవుతుంది. రేపు 2 o'clock వెళ్ళాను. రేపు చిన్న నువ్వు ఒక్క రోజు మాట్లాడకపోతే నేను చచ్చిపోతా చిన్న. ఒక గంట నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేను చిన్న. నువ్వు ఒక రోజు అంటున్నావు సారీ. సరేలే అట్లా కాదు కానీ ఇంకొకసారి అట్లా మాట్లాడాలి చిన్న. మరి మాట్లాడు, కాకపోతే దేనికైనా లిమిట్ ఉంటుంది. లిమిటే మాట్లాడతా. ఈసారి నేను ఇంకా నువ్వు రచ్చ రచ్చ చేస్తావని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇట్స్ ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. నేను కావాలని మాట్లాడినా. ఇది కొంచెం ఇది ప్రాంక్. నువ్వు చేసినప్పుడు లేదు లావణ్య. ఎవరు లావణ్య అడుగుతుంది మా మమ్మీ ఫోన్ చేసి. నువ్వు చేసినప్పుడు లేదు కానీ నేను చేసి వచ్చిందట. అదో అడింది. నీ వాయిస్ వస్తే రాదు. ఈడ మైక్ పెట్టినా ఉంది. ఈడ ఎలా అనిపించింది బ్రో? ఇలాంటివి చేయొచ్చు ఇంకొకసారి. ఏమైనా నాకున్న హైపర్ కి ఇక మీ మమ్మీ వాళ్ళు ఏమంటారు, నీ ఇష్టం. ఇప్పుడు ప్రాంక్, ఇప్పుడు వీడియో తీసిను, ఈ వీడియో టపా నువ్వు కొడతావానే? ఏమో చెప్పలేము. ఏమంటారు, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కొడేస్తావు కూడా. ఆ చిన్న ఆ సిచ్యువేషన్. సరే నువ్వేం చేస్తావే? చంపేస్తా యాక్చువల్లీ, కొట్టేస్తా. ఓకే. సో అదనమాట. ఓవర్ పొజెసివ్ అయితే ఏం లేదు మా వైఫ్. కొంచెం ఇప్పుడు రియాక్ట్ అయింది. ఇది కూడా కొంచెం మినిమల్ రియాక్షన్, ఎవ్రీబడి విల్ డూ ఇట్. బట్ ఇనిషియల్లీ ఏంటంటే కొంచెం షీ విల్ అండర్స్టాండ్ అనమాట. చలో వీడియో అయితే ఇంతవరకే. బట్ డిస్క్లైమర్ ఏంట్రా అంటే, షీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్, షీ విల్ వాచ్ దిస్. నన్ను వేసుకుంటుంది. షీ డి నాట్ నో దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో ఆల్సో. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలా, బడి ఇట్లా ఇట్లా చెప్పి చెప్పాలా. నువ్వు కూడా ఒకసారి మాట్లాడు, అర్థమైందా? నువ్వు కూడా ఒకసారి టాక్ టు హర్ నార్మలీ. ఇట్లా వీడియో చేసిండు ప్రాంక్, ఇట్లా రియాక్ట్ అయినా. నిన్ను తిట్టినా అనుకో, ఇట్లా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. డు నాట్ మైండ్ అంటే అయిపోతుంది. సరే వీడియో అయితే ఇంతవరకు గైస్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో గైస్ చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీఆర్ క్లోజ్ టు 50K సబ్స్క్రైబర్స్. మనకి ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 1 lakh దగ్గరకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ 1 lakh కూడా దాటేస్తాం కొన్ని రోజులు పోతే. సో యూట్యూబ్లో ఐ నీడ్ సమ్ సపోర్ట్ గైస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కాంటెంట్తో మేము ముందుకు వస్తాము, ఓకేనా? ప్రాబ్లీ ఐ థింక్ ఇది ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు కానీ ఐ జస్ట్ వాంట్ యూ టు గివ్ మీ కమెంట్స్. ఇంకా ఏదైనా బెటర్ కాంటెంట్ ఏమైనా ఇవ్వచ్చు, ఇలా ఇంతే బాగుంటుంది అని అనిపించినవి ఏమైనా ఉంటే ప్లీజ్ డూ కామెంట్ బిలో. అండ్ ఎస్, సీ యు ఆన్ అనదర్ వీడియో గైస్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఇలాంటి వీడియోస్ ఇంకొకసారి చేయొద్దని చెప్పండి ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్. అయ్యే అన్నావు కదా ఇప్పుడే. ఇంకొకసారి అట్లాంటి వీడియో మరి చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్నావు, రికార్డెడ్. ఫ్రెండ్స్ అన్నా. చలో గైస్, బాయ్ బాయ్.